నువ్వు ఎదగాలంటే ముందు నీ భయాన్ని జయించు. అప్పుడే నువ్వు నలుగురిలో ఎదగాలి. గుర్తుపెట్టుకో, మనం నిత్యం చూసే ప్రకృతిలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో పాఠాలు, ఎన్నో నిగూఢ సత్యాలు ఉంటాయి. మన జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది ఒక నిరంతర ప్రయాణం. చాలామంది విజయం అంటే ఏదో గొప్ప గొప్ప పనులు చేయడం అనుకుంటారు. కానీ నిజానికి అది చిన్న చిన్న మార్పుల సమన్వయం, నిరంతర ఎదుగుదల ఫలితం. మనలోని అంతర్గత శక్తులను గుర్తించి వాటిని సరైన మార్గంలో నడిపించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది మనం అనుకున్న దానికంటే చాలా సులువు. మనం ప్రయత్నిస్తే అప్రయత్నంగానే జరుగుతుంది. మనం పుట్టినప్పటి నుండి తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మొదటిసారి నడిచే ప్రయత్నం చేసినప్పుడు పడ్డాం, లేచాం, మళ్ళీ నడిచాం. ఆ విధంగానే మన జీవితం కూడా ఎదురయ్యే ప్రతి సవాలు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇది కేవలం స్కూల్లో నేర్చుకునే పాఠాలు కాదు, జీవితం మనకు నేర్పే అనుభవపూర్వక పాఠాలు. ఒక వజ్రం ఏర్పడాలంటే అది లక్షల సంవత్సరాల పాటు భూమి లోపల తీవ్రమైన ఒత్తిడిని, ఉష్ణోగ్రతను తట్టుకోవాలి. అలానే మన వ్యక్తిత్వం కూడా ఒత్తిళ్లు, వైఫల్యాలను తట్టుకుంటూనే మెరుగుపడుతుంది. సాధారణమైన బొగ్గు లాంటి మనల్ని అద్భుతమైన వజ్రంలా మార్చగలిగే శక్తి మనలోనే ఉంది. అవును కదా? మన లోపల ఉన్న ఈ అపరిమితమైన సామర్థ్యాన్ని గుర్తించడమే మొదటి అడుగు. మనసులో అనుకున్నది సాధించాలంటే మొదట మనం మనల్ని నమ్మాలి. ఈ విశ్వాసమే మనల్ని ముందుకు నడుపుతుంది. ఒక చిన్న చినుకు సముద్రంలో కలిసిపోవడానికి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు అది సముద్రాన్ని చేరుకుంటుందో లేదో తెలియదు. దానికి దారిలో అడ్డంకులు, కొండలు, రాళ్ళు ఎదురవుతాయి. కానీ అది ప్రయాణించడం ఆపదు. ఆ ప్రయాణంలో అది సెలయేరుగా, నదిగా మారుతూ అడ్డంకుల్ని దాటుకుంటూ ముందుకు సాగుతుంది. అలానే మన లక్ష్యాలు కూడా అవి ఎంత పెద్దవైనా, ఎంత కష్టమైనవిగా అనిపించినా చిన్న చిన్న అడుగులతో వాటిని చేరుకోవచ్చు. ప్రారంభించడమే అసలైన విజయం. ఆ మొదటి అడుగు వేయడానికి కావలసిన ధైర్యం మనకు మనపై ఉన్న నమ్మకంతో వస్తుంది. తరచుగా మనం ఇతరులతో మనల్ని పోల్చుకుంటూ ఉంటాం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ప్రతి వ్యక్తి ప్రత్యేకమే. ప్రతి ఒక్కరికి వారిదైన ప్రత్యేక సామర్థ్యం, వ్యక్తిత్వం ఉంటాయి. ఒక గాయకుడు తన గానంతో ప్రపంచాన్ని మెప్పించగలడు. ఒక చిత్రకారుడు తన రంగులతో భావాలను వ్యక్తం చేయగలడు. ఒక రచయిత తన మాటలతో ఆలోచనలను రేకెత్తించగలరు. వీరిలో ఏ ఇద్దరిని పోల్చడం ఎంత హాస్యాస్పదమో, అలానే మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం కూడా అంతే. మీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి, దాన్ని పెంపొందించండి. ఒక మామిడి చెట్టును యాపిల్ చెట్ల పండ్లు ఇవ్వమని అడగడం ఎంత అవివేకమో, మనలో లేని లక్షణాల కోసం పరితపించడం కూడా అంతే అవివేకం. మీ ప్రత్యేకతలోనే మీ బలం దాగి ఉంది. ఈ ప్రపంచానికి మీరు మాత్రమే అందించగల విలువైన బహుమతి అది. వైఫల్యం అనేది విజయానికి శత్రువు కాదు, అది ఒక మెట్టు, ఒక గురువు. చరిత్రలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు విజయం సాధించడానికి ముందు ఎన్నో వైఫల్యాలను చవిచూశారు. థామస్ ఎడిసన్ బల్బును కనుగొనడానికి వేలసార్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎందరో ఆయన్ను విమర్శించారు, ఎగతాళి చేశారు. కానీ ఆయన నిరుత్సాహపడలేదు. అప్పుడు ఆయన, నేను 1000 సార్లు విఫలం కాలేదు, 1000 పద్ధతుల్లో బల్బును తయారు చేయలేమని కనుగొన్నాను అని అంటారు. ఇది కేవలం మాట కాదు, ఒక జీవిత సత్యం. మీరు 10 సార్లు పడినా 11వ సారి లేచి నిలబడ్డమే అసలైన బలం, నిజమైన ధైర్యం. ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠాన్ని, కొత్త దిశను చూపుతుంది. మన తప్పుల నుంచి నేర్చుకోవడమే వ్యక్తిత్వ వికాసంలో అత్యంత ముఖ్యమైన భాగం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం, ప్రతికూల వ్యక్తులు, పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరుస్తాయి, మన ఆలోచనలను ప్రభావితం చేయగలవు. కానీ ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతికూలతలను దాటుకొని సానుకూలతను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఒక నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, దాన్ని నేరుగా తినడం కష్టం. కానీ దానితో నిమ్మరసం, నిమ్మకాయ ఊరగాయలు, లెమన్ కేక్ ఇలాంటి రుచికరమైన పదార్థాలను చేసుకోవచ్చు. అలానే మన జీవితంలోని ప్రతికూల పరిస్థితులను కూడా మనం సానుకూలంగా మలుచుకోవచ్చు. ఎదురైన సమస్యను అవకాశంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం వల్లనే ఇది సాధ్యపడుతుంది. సాధారణంగా మనం నేను చేయలేను అనే ఆలోచనలతో మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తాం. ఇది మనకు తెలియకుండానే మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. దీన్నే స్వీయ విధ్వంసక ఆలోచన అంటారు. ఒక చిన్న చీమ
తన బరువుకు 100 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. అది తన పరిమితులను, తన లిమిటేషన్స్ గురించి అస్సలు ఆలోచించదు. కేవలం తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే కృషి చేస్తుంది. అది నేలను తాకే ప్రతి గింజను తన పొట్టలోకి తీసుకెళ్ళడానికి నిరంతరం శ్రమిస్తుంది. అలానే మనలో ఉన్న అపారమైన శక్తిని మనం గుర్తించాలి. మనకు అసాధ్యం అనిపించేవి కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడు తల వంచుతాయి. మన మెదడును మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తామో అది అలానే స్పందిస్తుంది, ప్రతిస్పందిస్తుంది. నేను చేయగలను, సాధించగలను అని దృఢంగా నమ్మాలి. మనల్ని మనం నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం నేర్చుకోవడం అస్సలు ఆపకూడదు. జ్ఞానం అనేది ఒక నిరంతర ప్రవాహం. అది నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అది ప్రవహించడం ఆపితే మురికి గుంటగా మారుతుంది, దాని స్వచ్ఛతను కోల్పోతుంది. అలానే మనం కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపేస్తే మన ఆలోచనలు స్తంభించిపోతాయి. కాలంతో పాటు మారలేం. ప్రపంచం వేగంగా మారుతుంది. కొత్త సాంకేతికలు, అదే కొత్త టెక్నాలజీస్, కొత్త భావనలు నిత్యం పుట్టుకొస్తూనే ఉంటాయి. నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మన జ్ఞానాన్ని విస్తరించుకోవడం, ఇవి మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. చిన్న చిన్న విషయాల నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. రోడ్డుపై పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కావచ్చు, పర్యావరణ పరిరక్షణ గురించి, బాధ్యత గురించి ఒక పాఠాన్ని అది నేర్పుతుంది. పాత పాటలు కూడా ఉన్నాయి కదా, అలాంటి సంస్కృతం గురించి, చరిత్ర గురించి తెలియజేస్తుంది. నేర్చుకోవడానికి జీవితంలో ప్రతిదీ ఒక అవకాశమే కాదు, అద్భుత అవకాశం. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని మారుస్తాయి. కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు, ముఖ్యంగా అవి కఠినమైనవిగా ఉన్నప్పుడు. ఒక గాలిపటం పైకి ఎగరాలంటే గాలికి వ్యతిరేకంగా ప్రయాణించాలి. అది గాలికి అనుకూలంగా వెళ్తే కింద పడిపోతుంది. అలానే మన నిర్ణయాలు కూడా కొన్నిసార్లు సాధారణ ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉండొచ్చు, ఇతరులకి నచ్చకపోవచ్చు. కానీ అవి సరైనప్పుడు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడానికి వారు ఇచ్చిన నౌకలను తగలబెట్టేవాడు. అది అతన్ని వెనక్కి వెళ్లే దారి లేదు అనే దృఢ నిశ్చయానికి ప్రతీక. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం అలాంటి దృఢ నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఇదే వెనక్కి తగ్గకుండా లక్ష్యం వైపు మాత్రమే చూడడం. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం కూడా వ్యక్తిత్వ వికాసంలో ఒక భాగమే. మనం ఒంటరిగా జీవించలేం. మానవులు సామాజిక జీవులు. ఒక మంచి తోటమాలి మొక్కలకు నీరు పోసి, ఎరువు వేసి, కలుపు తీసి పెంచుతాడు. అవి పెరుగుతూ అందమైన పూలను, రుచికరమైన పండ్లనిస్తాయి. తోటని సువాసనలతో నింపుతాయి. అలానే మనం కూడా ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకుంటే అవి మన జీవితంలో ఆనందాన్ని, సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఎదుటి వారిని అర్థం చేసుకోవడం, వారి పట్ల సానుభూతిని చూపటం, వారికి సహాయం చేయడం, వారి విజయాలను అభినందించడం ద్వారా మనం సత్సంబంధాలను పెంచుకోవచ్చు. స్నేహాలు, కుటుంబ సంబంధాలు, వృత్తిపరమైన బంధాలు ఇవన్నీ మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతాయి. ఇక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత కీలకమైన విషయం. సమయం అనేది డబ్బు కంటే విలువైంది. ఎందుకంటే డబ్బుని తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయాన్ని ఒక వడ్రంగి తన పనిముట్లను ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలానే మనం మన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అనవసరమైన పనులతో సమయాన్ని వృధా చేయకుండా మన లక్ష్యాలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టాలి. రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనుకునే బదులు ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభించడం ఎంతో ఉత్తమం. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనం చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఒక పెద్ద పుస్తకాన్ని ఒకే రోజులో చదవలేం, కానీ ప్రతిరోజు కొన్ని పేజీలు చదువుతూ వెళ్తే అది పూర్తవుతుంది. ఒక గొప్ప కళాకారుడు ఒకే రోజులో అద్భుతమైన చిత్రాన్ని గీయలేరు. వ్యక్తిత్వ వికాసం కూడా ఒకే రోజులో పెరిగే ప్రక్రియ కాదు. ప్రతిరోజు మనం చిన్న చిన్న మెరుగుదలను లక్ష్యంగా పెట్టుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు కాస్త మెరుగ్గా ఉండాలని సంకల్పించుకోవాలి. మనం మనసులో ఉన్న సుప్త శక్తిని గుర్తించి దానికి ప్రాణం పోయాలి. ఆ శక్తి మనల్ని ఊహించని విజయాల వైపు, సంపూర్ణ వ్యక్తిత్వం వికాసం వైపు నడిపిస్తుంది. జీవితం ఒక నిరంతర అభ్యాస ప్రక్రియ. ప్రతి క్షణం ఒక కొత్త పాఠమే, ప్రతి అనుభవం ఒక కొత్త మెరుగుదల. ఈ సూత్రాలను అర్థం చేసుకుని ఆచరించడం వల్ల మన జీవితం ఒక అద్భుత ప్రయాణం అవుతుంది. మనం ఊహించని విజయాలను సొంతం చేసుకుంటాం. సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించగలం. సో విన్నారు కదండి, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.